హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపించుకొని థియేటర్లలో నెలతొక్కున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాలు రిలీజ్లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్స్ ఆఫీస్ మొత్తం దృష్టి పెట్టింది. వీక్ డేస్ లో కలెక్షన్లు ఎలా ఉన్నా వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్ళీ పండగ వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రేస్ లో 5 సినిమాలు బరిలోకి దిగగా అందులో 2 సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్ కు భారీ బిజినెస్ జరిగినప్పటికీ ఇప్పటి వరకు కొద్దిపాటి కలెక్షన్స్ కే పరిమితమైంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి కొంత మేరకే వసూళ్లు సాధించింది. ఇక మరోవైపు చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, శర్వానంద్ నటించిన నారి నారి నర్మమురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మాత్రం సంక్రాంతి హాలిడేస్ లోనే కాదు మండే టెస్టును కూడా విజయవంతంగా దాటేశాయి. ఇప్పటికీ వీక్ డేస్ లో మంచి వసూళ్లు రాబడుతున్న వీకెండ్ లో హౌస్ఫుల్ కు చేరుకునే స్థాయిలో ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు 120 కోట్లు బిజినెస్ చేయగా ఇప్పటికే 150 కోట్ల షేర్ను దాటింది. గ్రాస్ పరంగా 300 కోట్లకు పైగానే వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 137 కోట్లు వాల్తేరు వీరయ్య రికార్డును దాటేసిన ఈ సినిమా 160 కోట్లు షేర్ చేసి అలా వైకుంఠపురంలో రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రావాల్సిన ఏకైక క్రేజీ మూవీ స్వయంభూ కూడా పోస్ట్ పాన్ కావడం సంక్రాంతి హిట్స్ కు మరింత కలిసి వచ్చింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంలో ఏప్రిల్ 10కి వాయిదా పడింది. దీంతో చిన్న సినిమాల తప్ప యంగ్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కు నోచుకోవడం లేదు. ఈ మధ్యలో రాబోయే చిన్న సినిమాలు వచ్చినా అవి సంక్రాంతి హిట్స్ పై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఫిబ్రవరి 13న విశ్వక్ సేన్ ఫంకీ రిలీజ్ అనౌన్స్ అయినప్పటికీ ఇప్పటికీ ప్రమోషన్లు మొదలు కావకపోవడంతో ఆ సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ కూడా నెలకొంది. మార్చి 19 వరకు పెద్ద సినిమాల విడుదల లేకపోవడం అప్పటి వరకు సంక్రాంతి సినిమాలకే లాంగ్ రన్ దక్కిందని ట్రేడ్ వర్గాలు అంచనా. ఆమిర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో ఏక్ దిన్ అనే బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయింది సాయి పల్లవి. తొలుత గత ఏడాది నవంబర్ 7న రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ ఈ సినిమా టైటిల్ తో పాటు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఏక్ దిన్ టైటిల్ కాస్త మే రహూంగాగా మార్చి నవంబర్ నుండి డిసెంబర్ 12కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చడీ చప్పుడు చేయట్లేదు టీం. వాయిదా పడినట్లు అనౌన్స్ కూడా చేయలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నారో కొత్త టైటిల్ ను మార్చి పాత టైటిల్ కే ఏక్ దిన్ అని ఫిక్స్ చేశారు. మే 1న రిలీజ్ చేస్తామని తాజా అనౌన్స్మెంట్ చేసింది టీం. మూవీ టైటిల్ చేంజ్ వాయిదాల వెనుక ఆమిర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. కొడుకు హిట్ కోసం ఈ ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా జాయిన్ అయి మార్పులు చేర్పులు చేస్తున్నారు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. జూనైట్ ఫస్ట్ ఫిలిం డిజాస్టర్ కావడంతో నెక్స్ట్ సినిమా విషయంలో అలా కాకూడదని స్వయంగా ఆమిర్ ఖాన్ రంగంలోకి దిగాడు. 2016లో వచ్చిన దాయ్ మూవీ వన్ డే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు రీసెంట్ రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ వచ్చాక థాయ్ మూవీకి కాపీ క్యాట్ అంటూ నెట్టింట్లో చర్చలు స్టార్ట్ అయింది. జపాన్ లోని సపోర్ట్ సిటీలో స్నో ఫెస్టివల్ చిత్రీకరించి సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కాబోతున్నాయట. మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఏక్ దిన్ అదే రోజు వస్తున్న రితేష్ దేశ్ముఖ్ అంబిసియస్ పీరియాడికల్ డ్రామా రాజా శివాజీతో పోటీ పడుతోంది. జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం అంటే సాయి పల్లవి తన కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నట్లే లెక్క. ఇప్పటి వరకు నో ఎక్స్పోజింగ్ నో రొమాన్స్ థీరీని ఫాలో అవుతున్న డాన్స్ క్వీన్ ఇప్పుడు హిందీలో కూడా అదే మెయింటైన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రజెంట్ సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో మళ్ళీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలా అని పిచ్చి ప్రాజెక్టులు కాకుండా ఐడియాతో కథలించుకుంటోంది శామ్. ఇందులో భాగంగా ఇప్పటికే మా ఇంటి బంగారం మూవీతో పవర్ఫుల్ ఉమెన్ గా రాబోతుంది. అయితే తాజాగా సమంత లిస్టులోకి మరో కోలీవుడ్ మూవీ చేరినట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో శింబు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెంట్రిమారన్ కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం అరసం. ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇది వెంట్రిమారన్ కల్ట్ క్లాసిక్ వాడ చెన్నై సినిమాకు సంబంధించిన ప్రపంచంలో సాగే కథ అని ఇప్పటికే చిత్ర యూనిట్ ధృవీకరించింది.
మదురైకి చెందిన ఒక కబడ్డీ క్రీడాకారుడు చెన్నైకి వచ్చి డాన్ గా ఎలా మారాడు అనే ఇంటెన్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి హీరోయిన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా మేకర్స్ ఇప్పటికే సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సమంత కూడా వెంట్రిమారన్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ తన డేట్స్ కథలోని తన పాత్ర ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకుంటుందట. ఒకవేళ సమంత ఓకే చెబితే శింబు సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే మక్కల్ సెల్వెన్ విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. దీంతో ఇది పక్కా మల్టీ స్టార్ సినిమాగా మారిపోతుంది. రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన 77వ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇరుముడి అనే పవర్ఫుల్ టైటిల్ తో ఖరారు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పేరు సినిమాలో ఆధ్యాత్మికతో కూడిన బలమైన కథ ఉండబోతుందని ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా అయ్యప్ప మాల ధరించి భక్తితో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రవితేజ భుజంపై ఒక చిన్న పాపను ఎత్తుకొని ఉండటం చూస్తుంటే సినిమాలో తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిల్వనుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రవితేజ కెరీర్ లో ఒక విభిన్నమైన పాత్రను చూపించబోతుంది. ఈ సినిమా రవితేజ సరసన ప్రియా భావాని శంకరన్ హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటూ రవితేజ ఈ ప్రాజెక్టు పట్ల తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీలో సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ అంశాలకు తోడు మనసును హత్తుకునే భావోద్వేగాలు ఉన్న ఇరుముడి రవితేజ మరో సక్సెస్ ను అందిస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకులంతా గత 2 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నారు. మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పారంజిత్, లోకేష్ కనకరాజ్ వరకు తలపడ్డారు. కానీ ఇందులో కొంతమంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, పారంజీ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. కూలీపై అంచనాలు పెంచి లోకేష్ కనకరాజ్ ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆ ఎక్స్పర్టైజ్ ను రీచ్ కావడంలో తలపడుతున్నారు. మల్టీ స్టార్స్ ను చేతిలో పెట్టుకొని సరైన రిజల్ట్ అందించలేకపోయారు లోకి. రజనీ అతడి ఫ్యాన్స్ ను ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవా మూవీ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి 6 నెలలు తిరిగేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని సెట్ చేసుకున్నారు. అరసన్ మూవీని స్టార్ట్ చేశాడు వెంట్రీ. గ్యాంగ్ స్టార్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్ తో తెలంగాణ తీసి చేతులు కాల్చుకున్న పరంజీ కూడా నెక్స్ట్ వెటువం అనే ఫిలిం చేస్తున్నట్టు దీని తర్వాత సర్పటం సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పరంజీ. సో ఈ ముగ్గురికి ఓ విజన్, ఓ పద్ధతి, ప్లాన్ ఫిక్స్ అయింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ నెక్స్ట్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్. బెస్ట్ ఫ్రెండ్ లోకిని చూసిన కూడా కంగారు పడ్డం లేదు ఈ డైరెక్టర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.